నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా తెలుగు యువత ఆధ్వర్యంలో నల్లచెర్ల దేవరపల్లి గ్రామంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు టీడీపీ శ్రేణులు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చలివేంద్రం ఏర్పాటు చేసి వృద్ధులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జడ్పీ మాజీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 73వ పుట్టినరోజు సందర్భంగా వివిధ కార్యక్రమాల్లో జరుగుతున్న భాగంగా దేవరపల్లిలో ఉన్నటువంటి వృద్ధాశ్రమంలో కూడా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు గారి ఆధ్వర్యంలో తల్లిదండ్రులు ఓపెన్ చేయడం కానీ ఇవాళ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా వృద్ధాశ్రమంలో భోజనాలు, అలాగా వికలాంగుల పిల్లల చేత కూడా కేకులు కూడా కట్ చేయించి చంద్రబాబు గారు నూరేళ్లు కూడా ఈ ఆంధ్రప్రదేశ్కి మరిన్ని సేవలు చేయాలని చెప్పి ఇవాళ గుడిలో కూడా పూజలు పెట్టించి ఇవాళ జరుగుతున్న సందర్భంగా ఈరోజు నిర్వహిస్తున్నాం. ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఈ సైకో ముఖ్యమంత్రి కావాలి, తిరిగి మళ్ళీ చంద్రబాబు గారు లాంటి ముఖ్యమంత్రి కావాలని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు కానీ, మహిళలు కానీ, రైతులు కానీ ప్రజలను కోరుకుంటున్నారు. పరిపాలన చేయకపోతే నీ పులివెందులు కూడా ఓడిపోద్దని ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. కాబట్టి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనోధైర్యంతో ఉండాలని, ఏడాది తిరక్కోకుండానే చంద్రబాబు నాయుడు గారి పాలన, అన్న తారక రామని దివ్య ఆశీస్సులతో తారక రామన్న పాలన ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో వస్తుంది. కాబట్టి ఏదైతే ఈ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా వీళ్ళ దుర్మార్గులు ఇళ్లలో ఉన్నటువంటి ఆడపడుచులు కూడా వీళ్ళు వాగిన వాగులకి మనస్తాపం చెంది ఇంత నీచులు, ఇంత కీచుకుల మధ్యలో నేను అసెంబ్లీలో 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఏనాడు అలాంటి బాధపడినటువంటి వ్యక్తి ఈ కౌరవ సభలో గౌరవ సభగా మార్చి అసెంబ్లీకి వస్తానని శపథం చేశాడు. ఆయన శపథానికి అనుగుణంగా యావత్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయన ముఖ్యమంత్రిని చేసి అసెంబ్లీకి పంపించి ఆయన